అలాగే క్రైస్తవుని యొక్క జీవిత క్రమశిక్షణలో ఖచ్చితంగా చేయవలసిన వాటిల్లో చాలా ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఉదయకాలపు ధ్యానము, ఉదయకాలపు ప్రార్థన, ఉదయకాలపు మరి దేవుని సన్నిధిలో స్వరము వినిపించుట చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవునికి జ్ఞానమును వెతకాలి మనము. ఆ యొక్క ఉదయకాల సమయంలో దేవునికి జ్ఞానమును వెతకాలి. దేవునికి సంబంధించినటువంటి జ్ఞానము మరి ఆహ్, ప్రయత్నం చేయాలి. దాన్ని ఎలా సంపాదించాలనేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకనే హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడింది. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును అని రాయబడింది. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చునని రాయబడింది. భూమిని తడుపునట్టు తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చునని రాయబడింది. కాబట్టి ఈ యొక్క మాటల యొక్క సారాంశాన్ని గమనించినట్లయితే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయం అనేది తప్పకుండా వస్తది. అందులో ఏ సందేహం లేదు. ఎన్ని అవాంతరాలొచ్చినా, ఎన్ని కారుమబ్బులొచ్చినా, ఎలాంటి తుఫాన్లే వచ్చినా, మరి ఈ భూమి మీద భయంకరమైనటువంటి యుద్ధాలే జరిగిపోతూ ఉన్నా ఉదయము సూర్యుడు ఉదయించడం అనేది అది ఖచ్చితం. అది మ్యాండేటరీ. అది జరగకుండా ఉండదు. దాన్ని ఎవరు కూడా ఆపజాలరు. అలాగే ఆ విధంగా సూర్యుడు ఏ విధంగా అయితే ఉదయిస్తాడో, తప్పక ఉదయిస్తాడో, మన దేవుడైనటువంటి యెహోవా కూడా అలాగే ఉదయిస్తాడంట. అంటే అంతే క్రమశిక్షణతో, అంతే మరి ఉదయించడం అంటే ఉదయకాలమున ఎవరైతే వికసిస్తారో, సూర్యుడు ఉదయకాలమున వికసిస్తాడు. మన దేవుడైనటువంటి యెహోవా ఉదయిస్తాడు. అంటే ఉదయకాలమున ఆయన వికసిస్తాడు. ఆయన యొక్క సన్నిధిని వెతకాలని కోరుకునేవారు, ఆ పరిమళాన్ని వెతకాలని కోరుకునేవారు ఉదయకాలమునని వెతికే ప్రయత్నం చేయాలి. చూడండి, ఒక పుష్పాన్ని, ఒక మొగ్గని మనం చూసినట్లయితే ఆ మొగ్గ ఉదయకాలముననే విచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఉదయకాలముననే ఆ పుష్పము వికసిస్తూ ఉంటారు. సృష్టిలో ఏదైనాను ఈ విధమైనటువంటి ధర్మాన్ని కలిగి ఉంటుంది. మన ప్రభు అయినటువంటి యెహోవా మరి ఉదయముననే ఆయన యొక్క ప్రకాశమానమైన తేజస్సును మరి వికసింపచేసే సమయం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదిగో నేను ఉన్నానని సూర్యుని యొక్క కిరణాల ద్వారా ఆయన భూమిని స్పర్శిస్తూ ఉన్నాడు. ఆయన పలకరించే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలండి? ఆయన యొక్క జ్ఞానమును వెతకడానికి ఆ ప్రయాసతో రావాలి. అందుకనే జ్ఞానము సంపాదించుకుందాము రండి అంటున్నాడు. ఉదయకాలంలో జ్ఞానం సంపాదించుకుందాం, దేవుని యెహోవా గురించినటువంటి జ్ఞానము సంపాదించుకుందాం రండి అంటున్నాడు. అంటే ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క జ్ఞానము మనకి సమృద్ధిగా దొరుకుతుంది.